ఒక ఆపర్చునిటీ పబ్లో ప్లే చేయడానికి. అక్కడ అన్ని హీరోస్ అన్ని వర్క్ చేస్తారని తెలిసింది. సో నేను వెళ్ళి పబ్లతో మాట్లాడా, నేను కీబోర్డ్ ప్లే చేస్తాను, ఆపర్చునిటీ చేస్తే వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఓన్లీ, వన్ డే నుంచి వచ్చేయండి, పని అన్ని వదిలేసి వచ్చేయండి ఇక్కడ అని చెప్పారు. సో నేను ఆ టైంలో స్కల్ప్చర్ వర్క్ చేస్తూ ఉంటాను యాక్చువల్లీ విరార్లో, ముంబై విరార్. సో అందరికి వచ్చేసా 2003 ఐ థింక్ 3 or 4. ఆ రోజు కంప్లీట్గా హడావడి ఉంది. ఏమి ఇది స్టేషన్ గిషన్ అన్ని చోట్ల చెక్కింగ్ జరుగుతుంది. సో ఏంది ఇది అని చెక్ చేసిన తర్వాత ఏదో బాంబ్ బ్లాస్ట్ అయిందన్న. సో అందుకే అన్ని చోట్ల చెక్కింగ్ జరుగుతుంది. నేను ఎలాగో అందరి వచ్చేసిన తర్వాత అక్కడ చూసా యాక్చువల్లీ నేను వచ్చే హోటల్ ఇది పబ్ ఉంది కదా, స్టీల్ అయింది. సో 2 days బ్యాక్ ఓన్లీ సంథింగ్ హ్యాపండ్ అండ్ ఇట్స్ బీన్ బ్లాక్డ్. సో దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని నాకు ఐడియా రాలేదు. సో థాట్ బెటర్ గో టు విలేజ్కి వెళ్దాం బెటర్ అని. విలేజ్కి వెళ్ళడానికి ఒక డబ్బు లేదు. సో ఎలాగో వీటి వచ్చేసా యాక్చువల్లీ తానే వచ్చేసిన తర్వాత అక్కడ చెకింగ్ అయింది. నా దగ్గర తబలా, గిటార్, ఇన్స్ట్రుమెంట్, బ్యాగ్ అన్నీ ఫుల్లీ ఉంది. ఐఎమ్ ఇన్స్ట్రుమెంట్ లవర్. ఓకే. సో అది చెక్ చేసేదానికి ఒక పోలీస్ ఆపిన తర్వాత కంప్లీట్గా అది అన్నీ పగలగొట్టి ఫుల్ ఇది చేశారు. ఒక కీబోర్డ్ మొత్తం మిగిలింది. సో ఆ టైంలో ఇది ఇంకొక పోలీస్ వచ్చేసి, ఎందుకు వెళ్ళదు, మ్యూజిషియన్ కదా మీరు, ఎందుకు చెక్ చేయాలి కదా అని ఆయన. సో మేము పిచ్చా మీకు, మీరు వెళ్ళండి అని నన్ను. సో ఐ కేమ్ ఫ్రమ్ దట్ టు స్టేషన్ వచ్చిన తర్వాత అక్కడ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపల వచ్చేసి ట్రైన్లో ఒక టాయిలెట్ ఉంది కదా, దాంట్లో లాక్ వచ్చేసి 16 hours ఐ హ్యావ్ ట్రైడ్. సో ఎందుకు నాకు ఇంత కష్టం వస్తుంది భగవంతుడు అలా తిట్టాను యాక్చువల్లీ. సో ఏ మ్యూజిషియన్కు ఈ సిచ్యువేషన్ రాకూడదు అని. ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగో మేనేజ్ చేసి వచ్చేసాను. ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళతో మళ్ళీ నేను చెప్పాను కదా, ఇది అవ్వదు, మ్యూజిక్ ఇది కానీ మన తలరాత్రలో లేదు, ఇది వదిలే, మనం వర్క్ ఉంది కదా, మనం వర్క్ చేసి ఏదో మేనేజ్ చేద్దామని. సో ఆ టైంలో మనది చిన్న లోన్స్ 70 rupees, 60 rupees ఇలాంటి లోన్స్ అని, ఇది క్లాత్ స్టిచ్ చేస్తే ఆయనకి 60 rupees ఇవ్వలేదు, ఇదన్నీ ఇంటి దగ్గర వచ్చేసి ఫుల్ హడావిడి. సో ఎందుకు ఇలా అవుతుంది అని దాన్ని ఐ హ్యావ్ డిసైడెడ్, ఓకే ఇదానికి ఒక ఫుల్ స్టాప్ కావాలి, అందరికీ డబ్బు కావాలి, ఇక్కడ డబ్బే మెయిన్. సో ఎమోషన్స్కి ఇక్కడ వాల్యూ లేదని ఒక డిసైడ్ అయ్యి ఆ టైంలో కిడ్నీ సేల్ చేసి అందరిని కంప్లీట్గా క్లియర్ చేస్తాను. నా యాంగిల్లో హాస్పిటల్కి వెళ్ళేదాం, కిడ్నీ తీసేసి ఆయనకి ఇచ్చేసి మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళేది ఆ యాంగల్. నాకు తెలీదు, ఏజ్ చెప్పాను కదా, 17-18 ఏజ్. ఫుల్ టెన్షన్ అయింది. ఒక హాస్పిటల్కి ఫోన్ చేశాను యాక్చువల్లీ. ఫోన్ చేసి ఇలాగ ఎవరికైనా కిడ్నీ కావాలంటే చెప్పండి అని. ఒక 15 days తర్వాత ఒక కాల్ వచ్చింది. సో ఇక్కడ 1 person నీడెడ్ కిడ్నీ. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్, మన హాస్పిటల్కి ఇది ఏం సంబంధం లేదు, మీరు ఆయనతో మాట్లాడండి. సో వన్ డే ఐ వెంట్. వెళ్ళిన తర్వాత ఒక కీబోర్డు, నా దగ్గర ఒక కీబోర్డు మిగిలింది కదా, ఆమె కీబోర్డ్ని మ్యాంగ్లూర్ బస్ స్టాండ్తో ఒక చిన్న షాప్ ఉంది, షాప్లో పెట్టి నేను 2 hours వెళ్ళి వచ్చేస్తాను. నా మైండ్లో వెళ్ళేది కిడ్నీ ఇచ్చేసి ఇమీడియట్గా. సో వెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ మాట్లాడింది, సమ్ 2.5 lakhs అయింది. దాని తర్వాత సిగ్నేచర్ అన్నీ తీసుకొని సో నేను వెళ్ళా హాస్పిటల్ లోపలికి. సో అక్కడ బెడ్ మీద ఐ హ్యావ్ స్లెప్ట్ సమ్ టైమ్స్. 5 minutes తర్వాత ఒక లైట్ ఉంది, ఆ లైట్ ఏదో నా దగ్గర మాట్లాడిన టైప్ అయింది. నీకేనా పిచ్చా, నీ ఫ్రెండ్కి చెప్పలేదు, ఫ్యామిలీకి చెప్పలేదు, ఎవరికి మీరు చెప్పలేదు, ఇది 2 కిడ్నీ తీసేస్తే మీరు మళ్ళీ పుట్టి 17 years ట్రావెల్ చేయాలి, వెళ్ళు ఇక్కడి నుంచి అని ఏదో కదా. నేను ఎవరితో చెప్పలేదు, ఇలా అయింది అని అక్కడి నుంచే. సో రాయనా కమ్ టు మ్యాంగ్లూర్ బస్ స్టాండ్ అండ్ 3 days అక్కడ పండుకొని 3 days తర్వాత ఒక ఆర్కెస్ట్రా దొరికింది. సో ఆర్కెస్ట్రాలో 3 days ప్లే చేసి బెంగళూరుకి వచ్చేస్తాను. బెంగళూరు వచ్చేసిన తర్వాత ఇమీడియట్గా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. మన సినిమాది ఒక రూమ్ ఉంటుంది అక్కడ,
ఓకే. ఆ రూమ్లో నేను దొంగ అని షూ అని మార్నింగే వచ్చేసా యాక్చువల్లీ. ప్రీవియస్ డే ఎవరో వచ్చేసారు, అక్కడ షూ అని లేదు అని. సో నేను రూమ్ నుంచి బయట